నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ? కుంతీదేవి స్తోత్రం చేస్తుందండి. ఎంత గొప్ప మాట అంది తల్లి నిజంగా. ఇంత గొప్పవాడివి, ఇన్ని చెయ్యగలిగిన వాడివి, ఇన్ని లీలలు చేసిన కృష్ణ, నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడ్డం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా? నీ నీ లీలలన్నింటిలో ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక, నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంటపడితే భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి ఆఖరికి అమ్మ పమిట జారిపోతుంటే, పువ్వులు రాలిపోతుంటే, కొప్పు విడిపోతే, అయ్యో పాపమ్మ అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే, లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి, సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి, వేదములకు దొరకని వాడివి, ఋషులకు దొరకని వాడివి, ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా చేయి పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ, కొట్టేస్తాను కృష్ణ అంటుంటే, నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే, కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే, ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే, అరిచెయ్యి నలుపు, బుగ్గలు నలుపు, కళ్ళు నలుపు, బుగ్గలు ఎరుపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మా నన్ను కొట్టకే, అమ్మా నన్ను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ. ఎంత లీల చేశావయ్యా ఆ రోజున, నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అది కుంతీదేవి. కృష్ణ అది నా మనస్సులో ఉండిపోయిందంది. అందుకే ఆవిడ కర్మబంధములు తెగిపోయాయి. ఉలూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మపాశములు తెగిపోతాయి. దశమస్కంధంలో వస్తుంది ఉలూకల బంధన వృత్తాంతం. అటువంటి మూర్తివి నువ్వు నా కన్నులలో ఉండిపోయావు కృష్ణ. నాదొక్క కోరిక, యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఎంత గొప్ప మాట అడిగిందండి. ఇది అడగవలసినటువంటి స్థుతి, ఇది అడగవలసినటువంటి ప్రార్థన. ఎంత గొప్ప మాట అందో చూడండి. ఆవిడంది యాదవులందు పాండు సుతులందు. కానీ కృష్ణ, యాదవులు ఇంత గొప్పవాళ్ళు, ఆ యదువంశంలో ఉన్నటువంటి యదుమహారాజు యొక్క కీర్తిని ప్రకాశింపచేయడానికి పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ అని నాకు యాదవుల మీద ప్రీతి ఉన్నది అంటే వేరెవరి పట్ల వ్యతిరిక్తమైన భావన కూడా ఉన్నది. ఇది యథార్థము. రాగము ఉన్నది, ద్వేషము కూడా ఉంది. నాకు వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, అంటే బహుశా వంకాయతో కూర వేపుడో నాకు ఇష్టం లేదనమాట. అందుకని రాగం ఉన్నది అంటే ద్వేషం ఉన్నది. నాకు యాదవులంటే చాలా ఇష్టం, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అంటే నాకు ఎవరో అంటే ద్వేషం, అంటే నాకు ఇంకా అంతటా బ్రహ్మము కనపట్టలేదు, అంతటా నాకు కృష్ణుడు కనపట్టలేదు. ఎక్కడో ఒక చోటే కృష్ణుడు కనపడుతున్నాడు. నా భక్తి ఇంకా పండలేదు కృష్ణ. అందుకని యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎవరు అడుగుతారండి? పరీక్షిత్ ఆ తరువాతి తరం వచ్చేస్తోంది, మనవడు పుట్టేస్తున్నాడు. ఇంకా మనవడు పుట్టేసే ముందు ఎలాంటి మాట అడగాలో ఆ మాట అడుగుతోంది ఇవాళ కుంతీదేవి. పాండుసుతులందు పాండురాజు యొక్క కుమారులైనటువంటి ఈ పంచపాండవుల యందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎంత బ్రతికినా ఎన్నేళ్లున్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడో, ఆ కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి, వీడిని నేను చూడాలి, వాడికి సంపాదించాలి, వీడికి సంపాదించాలి. ఎంత వీర్రాశ! మళ్ళీ నీకు మనుష్య జన్మ వస్తుందా? ఈ సమయం దొరుకుతుందా? ఈశ్వరార్చన ఎప్పుడు చేస్తావు? నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. పొమ్మంటే పోవట్లేదయ్యా. అన్నమాచార్యుల వారు ఏడిచారు. ఇవి ఈ తెగు అంటే తెగేటటువంటి బంధాలు కావు, నువ్వు తెంచాలయా స్వామి వెంకటేశ్వర అన్నారు. అలా నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. అతిశయి పిచ్చమమకారం. ఎందుకు ఈ ప్రేమ? నేను ప్రేమ ఉంటే మాత్రం నేను ఉద్ధరించగలనా? నాకు మనవడు కావాలని కోరికుంది, నేను రక్షించగలిగానా ఉత్తరాగర్భాన్ని? నువ్వు రక్షించావు కాబట్టి ఇది పూర్తిగా నాకు ఈ మోహం పోవాలి. ఇంకా నా వాళ్ళు పాండవులు యాదవులు వాళ్ళ మీద శత్రుత్వం నాకు వద్దయ్యా కృష్ణ. నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. ఘనసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నాకేం కావాలో తెలుసా? గంగ ప్రవహించి 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 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి గంగకి ఎవరు దారి చూపించారు. మీరు నదీ ప్రవాహానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. మన వాళ్ళు నదీ స్నానం చెయ్యండి అంటారు.
ఒక షష్ఠి పూర్తి చేసుకున్నారనుకోండి, దేంతో ప్రారంభం అంటే మా ఊళ్ళో గోదావరి కాలం ఉంది అంటే స్నానం చేసేసి షష్ఠి పూర్తి చేసుకుంటానంటే కుదరదు. రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మొదలెట్టాలి. ఎందుకు గోదావరికి వెళ్ళడం అంటే, నదీ స్నానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోమని నదీ స్నానం చేయమంటారు. దేనికో తెలుసా అండి నదీ స్నానం చేయడం? నది ఎక్కడ పుడుతుంది? ఎక్కడో పర్వతముల మీద పుడుతుంది. పుట్టినటువంటి నది ఏం చేస్తుంది? ఆ పర్వతం నుంచి కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు ఒక పెద్ద బండరాతి మీద పడి చింగిపోతుంది. అయ్యో నా తల పగిలిపోయిందని చెప్పి అక్కడ ఉండిపోతుంది ఆ నది? ఉండదు, ఇంకా ముందుకు ప్రవహిస్తుంది. ఒక పెద్ద బ్రహ్మజీవుడు పొద తన ముళ్ళ చేతులతో గీరుతుంది. నా వీపు చీరేసిందని నది ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తాడు. అమ్మయ్య ఇక్కడ ఈ మహాత్ముడు స్నానం చేస్తున్నాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక ధూర్తుడు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. వాడు నన్ను అవమానించాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొకడు తన పరిశ్రమలో ఉన్న కాలుష్యాన్ని తెచ్చి అందులో వదిలేస్తాడు. గుండె చెదరదు, బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒడ్డునున్నటువంటి నల్ల త్రాసు ఆ నీటి మించి పాకుతూ వెళ్ళిపోతుంది. లేకపోతే ఓ 10 పందులు 4 దున్నపోతులు నీటిలోంచి పెడతాయి. అయ్యో నాలోంచి 4 పందులు వెళ్ళాయని బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణం ఎంతవరకు ఇలాగా? ఎవరు దారి చూపిస్తారు? ఎక్కడికి ఎడతావు గంగా, ఎక్కడికి ఎడతావు గంగా అంటే, నేను సముద్రానికి ఎడతాను రా, నేను సముద్రానికి ఎడతాను రా అంటే, ఇల్లా కాదు ఇల్లారా ఇల్లారా అని చెప్పి ఎవరైనా తీసుకెడతారా? ఎక్కడ పుట్టిందో గోదావరి, ఎక్కడ మహారాష్ట్రలో నాసికాత్రయంబక్, అక్కడ పుట్టి ప్రవహించి 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 చిట్ట చివరికి ఎవరు దారి చూపించారో తెలియదు. ఎక్కడ ఆగిపోయింది ప్రయాణం? ఘనసింధువు చేరిడి గంగభంగి, సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసిపోయింది. నేను ఇంత తీయటిదాన్ని ఉప్పు నీటిలో కలిసిపోవడమా అని చూసుకోలేదు, కలిసిపోయింది. ఇలా అందుకే సాగర సంగమం పవిత్రం. అక్కడ వరకు ఇటు నది కనపడుతుంది, అటు సముద్రం కనపడుతుంది. ఇలా మీరు చూస్తే ఈ నది అటు సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయాక ఇలా తీసి నోట్లో పోసుకోండి నీళ్లు, అంతే. ఇంకా నదికి సముద్రానికి తేడా లేదు, కలిసిపోయింది. అలా ఈ పద్యమే శివానందలహరిలో శంకరాచార్యుల వారి చేతిలో పడి, అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్యతిష్టతి సదా సభక్తిరుచ్యుత్యతే. సముద్రాన్ని చేరిపోయినటువంటి నదిలా విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నాలో ఉన్నటువంటి తేజస్సు నీలోకి కలిసిపోయి అవిభాజ్యమై, విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నీలో కలిసిపోవడానికి కావలసినటువంటి భక్తి నాకు కటాక్షించు. ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా కృష్ణ? నీపాద సరోజ చింతనముపై. ఇంకా మధ్యలో పూజ చేస్తున్నాడు పాప ఆవిడండి, చక్కగా హాయిగా చక్కగా పూజ చేసుకుంటారు, రామాయణం చదువుకుంటారు, ఓ కొడుకుతో కోడలతో ఎవరితో పేచి ఉండదు ఆవిడికి. ఒక్కళ్ళనొక మాట అనరు, ఎవరన్నా ఏమన్నా నవ్వేస్తారు. ఎంత మంచి ఆవిడో అని ఆ పోర్షన్ వాళ్ళు, ఈ పోర్షన్ వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు వచ్చి 4 అక్షతలు అట్టుకొచ్చి అమ్మ మీ చేతితో ఆశీర్వచనం చేయండి అని నమస్కారం చేస్తారు. చూసారా, నేను చూసే పూజకి ఎంత బాగా వాళ్ళందరూ నాకు నమస్కారాలు ఎడుతున్నారో. బాగుండదు, వాళ్ళు దండాలు ఎట్టని పూజ చేశారు అనుకోండి, అయిపోయింది అంతే పూజ. లేకపోతే ఏమిటో ఊరికే 5 గంటలకి లేచిపోయి ఈ పూజ ఈవిడ తినేస్తుంది బాబా, అలారం పెట్టేస్తుంది, లేకపోతే లేచిపోతే తలుపు తీసి టక్కు టిక్కు చప్పుడు అన్నారు ఒకళ్ళు. బాధపడిపోదు. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీ భావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒక నమస్కారం. వాడు తెగిడాడు, 2 నమస్కారాలు. నాకు కావలసిందేమిటి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంతే. ఇది ఎలా ఉండాలి ఈ ప్రవహించడం అన్నది? అత్యాదర వృత్తితో. రేపు శనివారం అండి, తెల్లవారకట్లు లేచి 5 గంటలకి సుప్రభాతం చేసుకోవాలి. ఈ శనివారం ఒకటి బాబు అస్తమానం వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాను లేవలేక అని విసుక్కుని 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 వచ్చేసింది శనివారం, వచ్చేసింది శనివారం అని 5 గంటలకు అలారం కొట్టేటప్పటికి అనవసరంగా పెట్టుకున్నాను ఈ అలవాటు సుప్రభాతం చేయడం, లేవలేకపోతున్నాను, ఏం చేస్తాను అని మళ్ళీ ఏమన్నా వెంకటేశ్వర స్వామి వారు విని, నా సుప్రభాతం నీకంత బరువు అయిపోయిందా అని ఏమైనా చేస్తాడేమో అని భయం వేసి ఇలా ఇలా లెంపలేసుకుని, ఏమిటో నాయన సంసారంలో ఉన్నాను ఏదో అంటాను పట్టించుకోకు అని మళ్ళీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చున్నటువంటి పూజ దేనికోసం? ఎందుకు ఆ పూజ? అందుకోసం కాదు. మన్మూర్ధ్నికాళియపణే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నువ్వు శరణాగతి చేస్తుంటే
నీ మనస్సు రమించిపోవాలి. ఒక్కొక్క శ్లోకం చదువుకుంటుంటే స్వామి మీద అబ్బా యోషా గణీనవరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిబంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని ఎప్పుడు చదువుతారని మనసు ఉరకలు వెయ్యాలి. వెంకటేశ్వర రా లే లే అంటే లేవపోతే నీకు గుర్తుందా, పక్క ఇళ్లల్లో గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడివి. వాళ్ళ ఇళ్లల్లో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మాధవుడివి కదా, లక్ష్మీదేవి భర్తవి. నువ్వు పుట్టిన తర్వాత 2 షేర్లు పాలిచ్చే ఆవులు 4 షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి. దాంతో ఇంతంత కడవల్లో పెరుగు ఇలా గడ్డ పెరుగుండేది. దానికి ఒక కవ్వం, ఆ కవ్వానికి ఒక తాడు. ఎన్నాళ్ళైందో చూసి మొన్న కాపవరంలో మా సూర్యనారాయణ గారి ఇంట్లో చూసాం. ఆ కవ్వం అది పట్టుకుని చిలకడంలో ఒక అందం. ఆ చిలుకుతుంటే గట్టి పెరుగులోకి తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఈ కవ్వం చప్పుడు అప్పుడప్పుడు టక్ అని కుండకి తగులుతుంటుంది. కుండ చప్పుడు కవ్వం చప్పుడు, చర్ చెస్ అని కవ్వం, టక్ టక్ అని కుండ కొట్టుకుంటుంటే కుండకి కవ్వానికి పెరుగుకి కవ్వానికి యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా చప్పుళ్ళు వస్తున్నాయ్యా. గుర్తు రావట్లా కృష్ణావతారం లేచిరా అని పిలుస్తుంటే మీరు యోషా గణైనవ రదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంతన తీవ్ర ఘోషా. స్వామి వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళమాత అక్కడేగా ఉంది యశోదా రూపంలో. ఇవన్నీ విని నీ సంగతి ఏమో గాని ముందు అసలు యశోదాదేవి వకుళమాతగా వచ్చి అవును నిజమే, ఇప్పుడు ఏమిటో అలా పాపం అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వాళ్ళ పాపాలు తీసేసి వాళ్ళని రక్షించి ఇప్పుడు అంతాను ఈ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఖాళీ లేక ఎప్పుడో వచ్చి ఒక్క 2 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుని పిల్లాడిని చూసి అమ్మ అంటుంది, ఏమిటారా ఇప్పుడు ఏముందిరా సంతోషం, హాయిగా నువ్వు 5వ క్లాస్ చదువుకునే రోజుల్లో బ్యాగ్ వేసుకుని బూట్లు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ నా దగ్గర కూర్చుని అమ్మ ఇదేంటమ్మా అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని తెర్రగా ఉందంటే నేను తాంబూలం పిసర్ తీసి నీ నోట్లో పెట్టి నువ్వు నా దగ్గర కూర్చుని నేను పిల్లి మీద కథ కుక్క మీద కథ చెప్తే విన్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదోరా. ఏం ఆఫీసరో ఏం ఉద్యోగం, నీ ఖాళీ ఉండదు, నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తోందిరా అంటుంది అమ్మ. ఎందుకని కుర్రాడు సంతోషపట్టలేరు, సుఖంగా లేడు, ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పాపం వాడికి ఖాళీ ఉండదని. అలా నాకనిపిస్తుంది యోషా గణీన వరదగ్ని విమధ్యమానే ఈ శ్లోకం సుప్రభాతంలో జరిగితే ఒకళ్ళ మాట ఏమనుకుంటుంది, మీరందరూ ఇలా సుప్రభాతాలు చదువుతారు కానీ పాపం బిడ్డడి అవతారంలో ఏం సుఖపడ్డాడు, అలా నిలబడ్డట్టు 10 నిమిషాలు అవ్వలేదు 2ంటికి తలుపేశారు 3ంటికి సుప్రభాతం పాడేస్తున్నారు. బిడ్డడు పడుకున్నాడో పడుకోలేదో మీకు అక్కర్లేదు, పైగానేమో ఆ రోజుల్లో ఆ కడవలో పెరుగు చప్పుడైంది అని అండం ఒకటి అని అక్కడ ఒకళ్ళు మాత ఇలా ఒకసారి మూతి తిప్పుకుని ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది. సకనందవ్రజంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు నా చుట్టూను. ఇప్పుడు ఏముంది పాపం నైవేద్యాలని పేరే కానీ లడ్డూలు యంత్రాలు ప్రసాదాలు వీటికే సరిపోయాయి అని ఒకళ్ళ మాత మీకు జ్ఞాపకానికి వచ్చి ఆ ఎన్ని మాటలు చదువుతున్నా మీకు ఆ వెంకటాచలానికి మనస్సు వెళ్ళిపోయి ఒకళ్ళ మాత గోడ ఆ కన్నం అందులోంచి వంటశాల అమ్మవారు పిల్లాడికి ఎప్పటికీ వంటలు చేయించి వెంకటేశ్వర నువ్వు తిను పులిహార తిను ఇవాళ బాగుంది ఒరే జీడిపప్పు ఎక్కువించాను అని చెప్పి అంత స్వతంత్రంగా కూర్చుని పెడుతూ ఉంటే లేత అరిటాకు దగ్గర కూర్చుని అత్తయ్య గారు నేను వడ్డిస్తానులేండి అంటే ఉండమ్మా వాడికి వడ్డించుకోవడంలో నాకు తృప్తి అని ఒకళ్ళ మాత వడ్డిస్తుంటే సరే మీరే వడ్డించండి. లక్ష్మీదేవి కాళ్ళ గజ్జలు గల్లుమనేటట్టు మణిమంజీరములు మోగుతుండగా పాయస పాత్ర అక్కడ పెడితే ఒకళ్ళ మాత స్వతంత్రంగా తీసి ఇలా వేస్తే నీ చేతి కంకణములు కణకణలాడుతుండగా నువ్వు పాయసం తీసుకుని తింటున్నప్పుడు ఒకళ్ళ మాత ఎంత పొంగిపోయి ఉంటుందో స్వామి.